లోక్సభలో మహిళా బిల్లు వీగిపోయిన తర్వాత కాంగ్రెస్ బీజేపీల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధం సాగుతోంది. ఢిల్లీలో పర్యటించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చగా మారాయి. రామాయణ ఘట్టాన్ని ఉదహరిస్తూ ప్రధాని మోదీని మారీచుడితో పోల్చారు రేవంత్ రెడ్డి. मारीच ने आया था ना सीता माँ को उठाने के लिए, ये मोदी जी भी अभी संविधान को उठाने के लिए ये पूरा भारतीय जनता पार्टी एनडीए ने कोशिश कर रहा है, वो कोशिश तो कामयाब नहीं होने देंगे हम सब मिलके। मारीच ने आया था ना सीता माँ को उठाने के लिए, ये मोदी जी भी अभी संविधान को उठाने के लिए ये पूरा भारतीय जनता पार्टी एनडीए ने कोशिश कर रहा है, वो कोशिश तो कामयाब नहीं होने देंगे हम सब मिलके। ఇదే కాదు, మహాభారత ఘట్టాన్ని కూడా ప్రస్తావించారు రేవంత్ రెడ్డి. భీముడు గర్వాన్ని హనుమంతుడు అణిచివేసినట్లుగా ప్రధాని మోదీ గర్వాన్ని అణిచివేశామన్నారు రేవంత్. छोटी कहानी सुनाना चाहता हूँ। महाभारत में भीमसेन के बारे में तो आपको पता है कितना ताकत है। ताकत के साथ साथ उनको अहंकार भी आ गए, मैं किसी को हरा सकता हूँ, मेरा ताकत के सामने कोई भी मुकाबला भी नहीं कर सकता है। जब हनुमान जी ने ये सोचा कि भाई इसको कुछ सबक सिखाना है, हनुमान जी आगे सड़क पे ऐसे हो गए, उनका पूंछ ऐसा डाल के वो सो गए बूढ़े बंदर जैसा। आगे भीमसेन ने सो बंदर को बोलिए कि भाई ये पूंछ हटा दो, भाई मैं बूढ़ा हो गया, मैं नहीं हटा सकता हूँ, आप ही हटाओ। पैर से कोशिश किया, एक पैर से नहीं हुआ, दूसरे पैर से कोशिश किया, नहीं हुआ, फिर हाथों से भी उठाने के लिए कोशिश किया, नहीं हुआ। तब भीमसेन को यह पता लग गया उनका अहंकार क्या है, ये बूढ़ा बंदर वहां पर है तो पूंछ भी नहीं हटा सका। तब हनुमान जी ने पलट के बोले आपका अहंकार कोई काम का नहीं है भीमसेन जी, आप ताकत वाला है मगर अहंकार से कोई फायदा नहीं है। मोदी जी को भी 12 साल से बार बार कानून बिना चर्चा पास करवाते गए, किसी को केस से धमकाओ, किसी को इसमें ले लो, किसी को डराओ धमकाओ, किसी को एब्सेंट कराओ, सब सारे कोशिश किए। कल उनके अहंकार की आ रहे, पूरा देश के जनता हनुमान बनकर पूंछ डाला है मोदी के सामने, वो पूंछ नहीं हटा सका। मोदी जी का अहंकार हार गए कल। तो इसीलिए इतिहास से कुछ सीखना है, इतिहास को पढ़ना है। मोदी जी रामायण महाभारत हमेशा पढ़ते रहता है, उसमें से हनुमान जी का भीमसेन का ताकतवर भीमसेन का अहंकार कैसे उतार दिए हनुमान ने, ये पढ़ लिए तो उनको कल का हार जीत, कल कानून क्या हुआ वो पता लग जाएंगे। मैं महाभारत की एक छोटी कहानी सुनाना चाहता हूँ। महाभारत में भीमसेन के बारे में तो आपको पता है कितना ताकत है। ताकत के साथ साथ उनको अहंकार भी आ गए। రాజకీయ వైరం ఉండొచ్చు, కానీ దశాబ్ద కాలానికి పైగా దేశానికి ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకుని మారీచుడిగా పేర్కొనడంపై దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు బగ్గుమంటున్నాయి. బిల్లును అడ్డుకుని మహిళల హక్కులను ఎదురుదాడి చేయడం, ప్రధానిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని కస్సుమంటున్నాయి కమల దళాల్. ఢిల్లీలో మీడియా చిట్చాట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీని మారీచుడితో భీముడితో సంబోధిస్తూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనకు అందుబాటులో ఉన్నారు భానుప్రకాష్ రెడ్డి గారు, వారు టీటీడీ పాలక మండలి సభ్యులు. భానుప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం. సో దేశ ప్రధాని మోదీని, అంటే దశాబ్ద కాలానికి పైగా కూడా ఆయన మనకు ప్రధానిగా ఉన్నారు, అలాంటి వ్యక్తిని రాక్షస మారీచునితో ఇటు భీముని గర్వం అనిచ్చినటువంటి హనుమంతుడిగా అంటూ ఇలా కొన్ని రకాల వ్యాఖ్యలు చేస్తూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడడాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? రేవంత్ రెడ్డి గారికి అధికార మదం పట్టింది.
అధికార మదం పట్టింది. ప్రధానమంత్రి ఓటమి ఎరుగని నాయకుడు నరేంద్ర మోడీ గారు. దాదాపు 4 పర్యాలు ముఖ్యమంత్రిగా, 3వ పర్యాయం ప్రధానమంత్రిగా ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా దేశాన్ని ముందుకు తీసుకుపోతున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అవినీతిలో కూరుకుపోయినటువంటి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఏందయ్య రేవంత్ రెడ్డి గారు? మారీచుడు అంటాడు, భీముడు అంటాడు. అసలు మీ పార్టీని భస్మాసుర హస్తంగా మేము భావిస్తున్నాం. ఈరోజు దేశ ప్రజలు మిమ్మల్ని భస్మాసుర హస్తంగా భావిస్తున్నారు. దేశాన్ని ప్రగతి పదంలో వికసిత భారత్ గా ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో నరేంద్ర మోడీ గారు పోతున్న సందర్భంలో భస్మాసుర హస్తంలా మీరు పెట్టి దేశాన్ని భస్మం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. మీ ఆటలు సాగవు. రాబో రోజుల్లో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారిని చాలా మంది మీరేమో మారీచుడు అంటున్నారు. నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని చాలా మంది కృష్ణార్జునులతో పోలుస్తున్నారు. ఎందుకంటే ఓటమి ఎరుగని కలయికది. ఆ కలయికతో ఈరోజు దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఖచ్చితంగా రాబో రోజుల్లో రేవంత్ రెడ్డిది తాత్కాలిక ఆనందం వారికి. ఒక రోజు ఆనందంగా ఉంటే దాని ఏమంటారు, మహాభారతంలో ఒక్కరోజు అర్జున్ని ఆపాడు. ఆ విధంగా ఏదో ఒక్కరోజు బిల్లుని ఓడగొట్టినంత మాత్రాన ఇదేదో రాక్షస ఆనందం పొందుతున్నారు. రాబో రోజుల్లో ఖచ్చితంగా మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించి తీరే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి. నరేంద్ర మోడీ గారి ఆశయాన్ని ఎవరు అడ్డుకోలేరు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. అది కూడా ఒక లిమిట్ ఉంటుంది, హుందాతనం ఉంటుంది. కానీ ఇక్కడ రామాయణాన్ని, ఆ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ని రాజకీయ విమర్శలకు ఉపయోగించడం సాంస్కృతికంగా సరైందేనా? మీ ఒపీనియన్? చాలా తప్పు అంటున్నారు. పాలసీ విషయాలు పాలసీ విషయాలు మనం ఎంతసేపు డిబేట్ చేసుకోవచ్చు, కానీ పాలసీ విషయాల్లో తీసుకొని భగవంతుని, రాక్షసుని ఇలా జోడించి మాట్లాడడం అవివేకం. అది కాంగ్రెస్ పార్టీకి అలవాటే కదా. ఈరోజు మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఏ రోజైనా సరే దేశం మీద కానీ ధర్మం మీద కానీ గౌరవం లేదు. ఆయన వాళ్ళ నాయకుడు యథా రాజా తదా ప్రజ. ఆయన రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళి భారతదేశం గురించి అవగాహనగా మాట్లాడతాడు. అదే ఈయనకి వచ్చింది. అందుకని చెప్తున్నాను కదా, వారసత్వం తండ్రి పేరు, తల్లి పేరు, మా నాన్న పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్న పార్టీలో దీనికన్నా మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి 2-3 రాష్ట్రాలకే పరిమితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ రాబో రోజుల్లో ఖచ్చితంగా కనుమరుగయ్యేది గ్యారంటీ. మా ఎదుగుదలని ఓరవలేక రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడుతున్నారని నేను భావిస్తాను. వెంటనే వారు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ప్రకాష్ గారు, మనకి అలానే రేణుక ముల్లపూడి గారు కూడా ఉన్నారు. వారు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి. వారిని కూడా ప్రస్తుతం మనం వారు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. రేణుక గారు నమస్కారం. రైట్, ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారో, ప్రధాని మోదీని ఉద్దేశించి మారీచుడు అంటూ, భీముడు గర్వం అణిచివేస్తున్నట్టుగా మేము ప్రస్తుతం అణిచివేశామంటూ కూడా కాంగ్రెస్ తరపున మాట్లాడుతున్నారు. మీరేమంటారు? ముందుగా ఏదైతే ప్రధానమంత్రి మోడీ గారి పైన చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ముఖ్యంగా మీరు చూస్తే విదేశీ భావజాల దేశీయ రక్కసి లాంటి సోనియా గాంధీ, ఒక తాటకి లాంటి సోనియా గాంధీ సంతతికి చెందిన సుబాహుడ్ లాంటి వారు ఈ రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి గారు ఆయన నిన్న ఏం మాట్లాడుతున్నారండి అంటే, ఏదో ప్రధాని మోడీ గారిని విమర్శిస్తే దేశ నాయకుడు అయిపోతాను అనే ఒక అహంకారపూరితమైన ధోరణిలో మాట్లాడినటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని ఈ రోజు ఏపీ భారతీయ జనతా పార్టీ ఇది తీవ్రంగా ఖండిస్తా ఉంది. వారు నిన్న కూడా మాట్లాడుతూ ఏం చెప్తున్నారు అంటే, డబ్బులున్న రాష్ట్రాలకి ఒక రకంగా, డబ్బు లేని రాష్ట్రాలకి ఒక రకంగా డీలిమిటేషన్ లో సీట్లు ఇవ్వండి అంటున్నారు. అంటే వీరు అంబేద్కర్ భావజాలానికి కూడా వ్యతిరేకం అన్నమాట. అంబేద్కర్ ఏం చెప్పారు? ఒకే ఓటు ఒకే హక్కు. పేద, ధనిక లేదా దేశంలో ఉన్న ప్రతి పౌరుడు వారి యొక్క ఆర్థిక స్థితిగతులకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఒకే ఓటు ఒకే హక్కు అని చెప్పారు. ఈయనేం అడుగుతున్నారండి, జిఎస్టీ ఎక్కువగా ఉంటే అంటే ధనిక రాష్ట్రాలు, ఇంకా రాబోయే కాలంలో ధనిక రాష్ట్రాలు కాదు, డబ్బులోడికి ఒక ఓటు, డబ్బు లేని వాడికి ఒక ఓటు, ఆ విధంగా నంబర్ ఆఫ్ ఓట్స్ ను కూడా ఇవ్వమని అడుగుతారేమో బహుశా. ఈ రేవంత్ రెడ్డి గారి మాటలు చూస్తా ఉంటే, ఆయన యొక్క విధానం చూస్తా ఉంటే అది వారి వ్యక్తిగత అభిప్రాయమా లేక కాంగ్రెస్ పార్టీ అభిప్రాయమా అన్నది కూడా ఈ రోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇవాళ వాళ్ళు యూపీఏ హయాంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు మహిళా బిల్లును తీసుకురావాలి, అమలు చేయాలని ఎప్పుడు ఆలోచించాల. ఆ కుటుంబ సభ్యులకు అధికారం ఉంటే చాలనుకున్నారు. సోనియా గాంధీకి, ప్రియాంక గాంధీకి వాళ్లకు రాజకీయంగా మనుగడ ఉంటే చాలనుకున్నారు. కానీ ఈవేళ ప్రపంచం మెచ్చిన నేత, ఈ దేశంలో కోట్లాది మంది మహిళల హృదయాలను
హృదయాలలో ఒక పెద్దన్నగా నిలిచిపోయినటువంటి ఒక గొప్ప నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అందుకే ఇవాళ కేవలం రాజకీయంగానే కాదు, అనేక రంగాల్లో ఈ రోజు మహిళల కోసం వారు చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, విమెన్ డెవలప్మెంట్ కాదు, విమెన్ లెడ్ డెవలప్మెంట్ ఈ దేశానికి అవసరం అని చెప్పి భవిష్యత్తు భారతదేశానికి ఏం కావాలో ఆ భారతదేశ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎలా ఉండాలి అని ఊహించటమే కాదు, ఆ అనుగుణంగా ఇవాళ మరి నిర్ణయాలు చేయాలి అంటే విధానపరమైనటువంటి నిర్ణయాల్లో, చట్టసభల్లో, చట్టాలు చేసేటువంటి సభల్లో మహిళలు ఉండాలి అని చెప్పి ఈ రోజు నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో అలాగే ఈ యొక్క అసెంబ్లీలో కూడా మహిళల పాత్ర పెరగాలి అని చెప్పి ఆశించి వారు పెట్టారు. ఈ యొక్క దుర్మార్గులు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందండి, వారు ఎప్పుడూ కూడా మహిళా వ్యతిరేకి. వాళ్ళు ఏ బిల్లుకు సహకరించరు, ఈ దేశ అభివృద్ధికి ఏం కావాలో సహకరించరు. వీళ్ళకి విదేశీ విధానాలు మీద మోజెక్కువ, దేశీయ విషయం మీద వాళ్ళకి చిన్న చూపు, చిన్న అభిప్రాయము. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నరేంద్ర మోడీ గారు ఇవాళ విశ్వ నేత. ఇవాళ నరేంద్ర మోడీ గారుని ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో దేశాధినేతలు, ప్రపంచ అగ్రదేశాల నేతలు సహితం ఏ విధంగా వారి యొక్క ఇది ఉండాలి, ఈ యొక్క ప్రపంచ శాంతిలో కానీ ప్రపంచ విదేశాంగ విధానంలో కానీ అనేటువంటిది చూస్తూ ఉన్నాము. ఇతనికి ఇలాంటి ఈ సుబాహుడు లాంటి ఈ రేవంత్ రెడ్డికి అటువంటివి ఏవి పట్టవు, తెలియదు, తెలిసినా నటిస్తారు. ఈ యొక్క మోడీ గారిని విమర్శించి పెద్ద నాయకుడు అయిపోవాలనుకుంటున్నారేమో. ఈవేళ దీనికి తగినటువంటి మూల్యం కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ చెల్లించక తప్పదు అని చెప్పి తెలియజేస్తున్నాను. రైట్. ఇక లోక్సభలో మహిళా బిల్లు వీగిపోయిన తర్వాత కాంగ్రెస్ బీజేపీల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధం సాగుతోంది. ఢిల్లీలో పర్యటించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమయ్యాయి. రామాయణ ఘట్టాన్ని ఉదహరిస్తూ కూడా ప్రధాని మోదీని మారీచుడితో పోల్చారు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం మనకి ప్రకాష్ రెడ్డి ఉన్నారు, వారు తెలంగాణ బీజేపీ నాయకులు. ప్రకాష్ రెడ్డి గారు మనకి జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చారు. ప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. ప్రధాని మోదీని దశాబ్ద కాలం పాటు మనకి పైగా ప్రధానిగా ఉన్నటువంటి మోదీని మారీచునితో పోల్చడం, అటు మహాభారతాన్ని రామాయణాన్ని పోల్చి చెప్పడం అనేది నిజంగా ఎంతవరకు సమంజసం అండి? అలానే ప్రస్తుతం మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహరించే ప్రయత్నం చేస్తోంది అంటూ కూడా ఇలాంటి కొన్ని వ్యాఖ్యలు కాంగ్రెస్ నుంచి మనం వింటున్నాం. మీరేమంటారు? నేను ముందు రేవంత్ రెడ్డి గారు అంటే నేను డైరెక్ట్ పద్ధతిలో ఒక మూర్ఖుడు అంటున్నాను. తెలంగాణకు పట్టిన ఒక శనేశ్వరుడు, శని గ్రహణం అంటే శని పట్టినట్టు అంటారు కదా మనం, దాన్ని శని గ్రహణం మంచి, శని గ్రహం అంటే మంచి గ్రహం, కానీ ఈయన అంతకంటే దుర్మార్గుడు, ఒక దుర్మార్గపు రాక్షసుడు పరిపాలిస్తున్న తెలంగాణ రాష్ట్రం అంటే ఇప్పుడు నేను అది రేవంత్ రెడ్డి యొక్క స్థానం. అది రెండోది ఏంటంటే అసలు బేసిక్గా రేవంత్ రెడ్డికి మహాభారతం రామాయణం తెలుసా నాకు డౌట్ వస్తుంది. ఏమి తెలియనట్టు మూర్ఖుడు. ముందు అసలు మూర్ఖుడు అనే పదం ఉపయోగిస్తున్నా. ఎందుకు అంటే నీవు తమిళనాడుకు పోతే స్టాలిన్ అంటాడు కదా, మేము ద్రవిడులము, మేము రామాయణాన్ని వ్యతిరేకిస్తాము. ఇప్పుడు అదే స్టాలిన్తో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ కదా, సిగ్గుపడాలి కదా. మీరు రామాయణం రామాయణం మీకు అనువదిస్తారా? రాక్షసుడు రావణాసురుడి వారసులకు ఎవరు క్లెయిమ్ చేసుకుంటున్నారు? ఆ రావణాసురుడి వారసులతో మేము చెప్పుకునే వాళ్ళతో పొత్తు పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కదా. మరి ముందు అది ప్రధానమైన అంశము. దాని మీద రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సి. మారీచుడిని రాముడు ఎట్లా చంపాడు, సుబాహుని ఎట్లా తాటకిని ఎట్లా చంపాడో తనకు తెలుసు కదా, చరిత్ర తెలుసు కదా. అందుకోసం అనేది ఈ మాటలు రేవంత్ రెడ్డికి తెలియక మాట్లాడుతుంటారు. నాకు ఖచ్చితంగా అజ్ఞానంతో మాట్లాడుతున్నా అనుకుంటున్నా. భీముడు మహాభారతంలో అక్కడి నుంచి వచ్చి ఇప్పుడు రామాయణంలోంచి వచ్చి రామాయణంలో రాముడు మారీచుడు లాగున్నాడు. ఎక్కడ రామాయణంలో. మహాభారతంలోకి వచ్చి భీముడు అయిపోయినట్ట నరేంద్ర మోడీ గారు. ఏమన్నా పోలిక ఉందా? అసలు అసలు నీకు అజ్ఞానంతో ఉన్నవా నీకు ఏమన్నా కనీస జ్ఞానం ఉందా? ఈ మహాభారత రామాయణంలో మారీచుడు, అదే మోడీ గారు వచ్చి మరి మహాభారతానికి వచ్చేసరికి భీముడు అయిపోయిందా? హనుమంతుడిలాగా అనిచిందంట. హనుమంతుడు ఎవరు, రాముడు ఎవరు, మరి ఇప్పుడు భీముడు ఎవరు చెప్పాలా? పోనీ భీముడే, ఒకవేళ ఆయన భాషలో భీముడే అయితే మరి భీముడు ధర్మకార్యం చేసిందా? మరి అక్కడ మారీచుడు, ఇక్కడ భీముడు అయిపోయిందా? అందుకోసం నీకు ఈయన భారతీయ సంస్కృతి, రామాయణ మహాభారతాలు, లేకపోతే భారతదేశం యొక్క వేదాలు, లేకపోతే ఈ రోజు వరకు భారతీయ సంస్కృతి పట్ల ఏమాత్రం అవగాహన లేనటువంటి వ్యక్తి అని నాకు కనిపించింది. ఎందుకంటే మీ భాష చెప్తుంటే చూసేవాళ్ళకు కూడా అర్థమవుతుంది కదండి. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రామాయణ కాలంలోనేమో
మరీచుడు అయిపోతే మా మహాభారత కాలంలో భీముడు అయిపోయినాడండి. ఆ పోలికలు ఏంటిది, ఆ పద్ధతి ఏంటిది, ఆ వ్యవహారం ఏంటిది అని అంటే నేను అనుకుంటుంది అంటే అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, అసహనంతో అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. నేను అసలు కాంగ్రెస్ పార్టీ ఫ్రస్ట్రేషన్ ఉందా, రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ ఉందా అంటే నేను ఒక మాట చెప్పాలంటే రాహుల్ గాంధీ పెట్టే టార్చర్ కు ఫ్రస్ట్రేషన్లు ఉందా, లేకపోతే అంతర్గతమైనటువంటి ఇష్యూస్ లో ఫ్రస్ట్రేషన్ ఉందా, ఈ టార్చర్ భరించలేక ఇంకా మోడీని తిడితే నాకు ఇక్కడ రాహుల్ గాంధీ దగ్గర తీసుకుంటున్నటువంటి ఒక ఆలోచనతో పనిచేస్తుండా, లేకపోతే రాజకీయ కుట్రలో భాగంగా మోడీని ఎంత తిడితే అంత నాకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నాకు దగ్గర అయితే రాజకీయ ఎత్తుగడలే మాట్లాడుతుండా, ఈ తెలిసి తెలియని అజ్ఞానంతో మాట్లాడిన మాటలుగా నేను భావిస్తానండి ఇవి అంతే. ఎందుకు అంటే నిన్న మొన్న ఆయన లేవనెత్తిన అంశాలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిగ్గుపడాలి ఈ రోజున రేవంత్ రెడ్డి గారు సిగ్గుపడాలి. ఎందుకంటే హైబ్రిడ్ మెథడాలజీలో జిఎస్డిపికి ఓట్లు, అట్లే విధంగా జనాభా లెక్కల ఓట్లు అన్నాడు. ఏ ఒక్క పార్లమెంట్ సభ్యుడు కూడా పార్లమెంటులో ఈయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క అభిప్రాయాన్ని, ఈయన ప్రధానమంత్రికి ఉత్తరం రాసింది కదా, ఈ అభిప్రాయాన్ని పార్లమెంట్లో ఏ ఒక్క పార్లమెంట్ సభ్యుడు వాళ్ళ పార్టీ వాళ్ళు ఇంతమంది మాట్లాడారు కదా, ఒక్కరు కూడా లేవనెత్తకపోవడం అంటే అసలు నువ్వు కాంగ్రెస్ పార్టీలో నీ పని అయిపోయిందని అనిపించింది నాకండి. ఎందుకంటే రాహుల్ గాంధీ నిన్ను పట్టించుకుంటున్నా లేదా నాకు డౌట్ వచ్చింది, ప్రియాంక గాంధీ పట్టించుకుంటా లేదా డౌట్ వచ్చింది. ఎందుకంటే ఈయన హైబ్రిడ్ మెథడ్, ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయితే ఈయన చెప్పినటువంటి హైబ్రిడ్ మెథడ్ లో సీట్లు పెంచాలనుకుంటే కనీసం కాంగ్రెస్ పార్టీ అది చెప్పాలి కదా. మరి ఉదయం ముచ్చటగా ముగ్గురు సీఎంలు ఉన్నారు, ఆ ముగ్గురు సీఎం లో ఒక సీఎం ఈయన లేవనెత్తిన అంశం ఉంది, దాన్ని మరి మాట్లాడరు కదా అక్కడ పార్లమెంట్ లోపల ఎవరు. ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడదాం, మీరు లైన్ లో ఉండండి. మనకి ప్రస్తుతం పాక సత్యనారాయణ గారు ఉన్నారు, బీజేపీ ఎంపీ. సత్యనారాయణ గారు నమస్కారం. నమస్కారం. ఢిల్లీలో చిట్చాట్లో రేవంత్ రెడ్డి ఇటు మోదీని మారీచిన మాయతో, అదేవిధంగా భీముడి గర్వంతో కూడా పోలిక చేసి మాట్లాడడం అనేది అసలు ఎంతవరకు సమంజసం? రాజకీయంగా పురాణాలని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడడం అనేది మీరేమంటారు? ఖచ్చితంగా ఇటువంటి విషయాలు ఈ సందర్భంగా వారు మాట్లాడేటువంటి సందర్భంలో పురాణాలను ఎత్తుకుని పురాణం ద్వారా చేసేటటువంటి విషయం వచ్చినప్పుడు ఒక విషయం మేమైతే స్పష్టం చేయదలుచుకున్నాం. ఈయన విదేశీ భావజాలం కలిగినటువంటి ఒక రక్కసి సంతతికి చెందినటువంటి సుబాహుడిగా మిగులుతాడు ఈయన. ఆ యొక్క ఎందుకు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు యూపీఏ సమయంలో ఉండగా చేయలేనటువంటి బిల్లు, 71 ఇందిరాగాంధీ గారికి సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పుడు చేయలేనటువంటి బిల్లు, 84లో రాజీవ్ గాంధీకి సంపూర్ణంగా 400 సీట్లు వచ్చినప్పుడు చేయలేనటువంటి బిల్లు, ఈ సందర్భంలో అన్ని సందర్భాల్లోనూ కూడా మహిళా బిల్లులు చేసేటటువంటి విషయం ఇవాళ తాజాగా వచ్చింది కాదు, ఇప్పుడు చెప్తున్నటువంటి 30 సంవత్సరాలది కాదండి. బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లు పెట్టినటువంటి సందర్భంలో మహిళలకు సంబంధించిన ప్రసంగాల్లో స్పష్టంగా చెప్పినప్పుడు ఆనాటి కాంగ్రెస్ భావజాల ఆలోచన నేటికి కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం ఏంటంటే వారి సంతతికి చెందినటువంటి ఇందిరాగాంధీ, లేదా ఆ కుటుంబానికి చెందినటువంటి సోనియా గాంధీ, లేదా వారికి చెందినటువంటి ప్రియాంక గాంధీలకు చెందినటువంటి మహిళలు తప్ప సగటు సామాన్య మహిళలు ఎవరు కూడా రాజ్యాధికారం ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీకి సిద్ధంగా లేదు. ఆ సిద్ధంగా లేనటువంటి విషయం కోసం మహిళల కోట ఇస్తున్నప్పుడు ఓబీసీ అని ఒకసారి, దానికి సంబంధించిన సబ్ కేటగిరీని ఒకసారి, వాళ్ళ డీలిమిటేషన్ ఒకసారి, ఈ రకంగా అడ్డం పెట్టుకుని ఆ అర్థమైనటువంటి విషయాల్లో వారి యొక్క దొల్లతనం బయటపడేటటువంటి సందర్భంలో ఈ పురాణాలకు సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి ఆలోచన లేకుండా మాట్లాడినటువంటి విషయాలే. దీనికి మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఒక విదేశీ భావజాల జరిగినటువంటి రక్కసి యొక్క సంతతికి చెందినటువంటి సుబాహుని యొక్క ఆలోచనే ఈ రోజు రేవంత్ రెడ్డి దగ్గర స్పష్టంగా కనపడుతుంది. ఇటు సుబాహులు వీరెవరూ కూడా మనజాలరు. ఖచ్చితంగా బీజేపీ కాంగ్రెస్ లో కొంతమంది మాట్లాడుతూ బిల్లు వీగిపోయిన 15 నిమిషాలకే అక్కడ ఉన్నటువంటి బీజేపీకి సంబంధించిన మహిళా నేతలు వాళ్ళు ప్లకార్డులు పట్టుకుని వచ్చారు. 15 నిమిషాల్లోనే ఆ ప్లకార్డులన్నీ వాళ్ళకి ఎలా వచ్చాయి, ఇదంతా ప్రీ ప్లాన్డ్, ముందే తెలిసి ఇది వీగిపోతుందని, అందుకనే ఇది ప్లాన్ ఆఫ్ యాక్షన్ కింద అమలు చేశారంట కూడా కొంతమంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. వారికి మీరు ఏం సమాధానం చెప్తారు? మీద కన్విన్స్ చేయడం కోసం అంకెలు ఉన్నప్పుడు స్పష్టంగా అంకెలన్నీ కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. వారు కన్సల్టెన్స్ కోసం ట్రై చేశారు. ఇన్ని మాటలు ప్రధానమంత్రి గారు తన ఫ్లోర్ మీద మాట్లాడుతూ వారు ఏం చెప్పారు, ఈ క్రెడిట్ అంతా మీరే తీసుకోండి, అవసరమైతే నా సొంత ఖర్చులతో మీ పేర్లతో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇస్తాం, దయచేసి మహిళలకు వచ్చేటటువంటి అవకాశాన్ని పాడు చేసేటువంటి పరిశ్రమకి చేయొద్దని చెప్పి వారు చెప్పారు. అదే రకంగా డీలిమిటేషన్ సంబంధించిన విషయాల్లో కూడా సగటు 50% హైక్ మొత్తం అన్ని రాష్ట్రాలకి వస్తున్నప్పుడు
ఇప్పుడున్న పరిస్థితి తాజాగా కొత్త పరిస్థితులు ఏది మారం, ఏదైతే ఉన్నదో అదే బలం గణనీయంగా పెరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ రకంగా చూద్దాం, దాన్ని ఎదురే తీసుకెళ్దామని చెప్పి వారందరికీ కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ బిల్లు కనుక గెలిచింది అనుకోండి, ఆదాలు కూడా వీళ్ళు ఏమంటారు, అవతల మీరు మేనేజ్ చేశారు ఈ రకమైన. కాబట్టి డబుల్ ఎడ్జెడ్ నైఫ్ తోటి మాట్లాడే పని కాదు. వీగిపోతే ఒకలాగాను, గెలిస్తే ఒకలాగాను కాదు. ఒక ఆలోచనతోటి సమాజంలో 50% ఉన్న మహిళలకి వారు ఈనాడు అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ప్రతిబింబిస్తూ వారి యొక్క ఆలోచన కొనసాగించడం కోసం మోడీ గారు చేసేటటువంటి ఒక తాజా ప్రయత్నంలో అందరి యొక్క కన్సెన్సస్ తీసుకునేటటువంటి నేపథ్యంలో జరిగినటువంటి విషయం ఇది. రైట్ సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ అందుబాటులోకి వచ్చినందుకు. సో బిల్లును అడ్డుకుని మహిళల హక్కులు కాలరాచి ఎదురుదాడి చేయడం, ప్రధానిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని ప్రస్తుతం కమల దళాలన్నీ కూడా కష్టమంటున్నాయి. ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ప్రకాష్ రెడ్డి గారు, ఈ డీలిమిటేషన్తో లింకప్ చేయడం మహిళా రిజర్వేషన్ బిల్లు నిజంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందా? ఇటు మా ప్రజాస్వామ్యమే గెలిచింది అన్నట్టుగా కూడా కాంగ్రెస్ చేస్తున్నటువంటి వాదనలో నిజమంతా? అదేవిధంగా మోదీని ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఒకటి ముందు బిల్లు నిలుస్తుందా, ముందు వారిని అడిగారు, మా ఎంపీ గారిని అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, అసలు ముందు రోజు డిసైడ్ అయిపోయిన ఇంచుమించుగా ప్రతి పార్టీ పార్లమెంట్ లో మాట్లాడుతున్నప్పుడు నేను పెట్టినటువంటి బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడడం కోసం నేను నిలబడుతున్నాను అంటారు స్ట్రైట్ గా. అదే మనకు తెలిసిన పార్లమెంటరీ సాంప్రదాయం మనం చూస్తూనే ఉంటాం కదా. కాబట్టి మన ప్రయత్నం మనం చేసినాం. మోడీ గారు చివరి నిమిషం వరకు మీకే క్రెడిట్ ఇస్తాను, మీరే ఆలోచించండి, మీరే సహకరించండి అని అప్పీల్ చేస్తూ వచ్చాడు. మోడీ గారు అందుకోసం రాత్రి మీటింగ్ లో కూడా చెప్పాడు, నేను ప్రతి పార్టీతో నేను వ్యక్తిగతంగా ఫోన్ లో మాట్లాడానని చెప్పాడు. ఇంత చెప్పిన తర్వాత సహకరిస్తారనేటువంటి విశ్వాసంతో ఉన్నారు. సహకరించకపోతే ఏం చేయాలని ఉండదు ఆ ప్లాన్ బి. వాళ్ళు సహకరించకపోతే అర్థమైపోయింది కదా ఓటింగ్ లో ఏం జరుగుతున్నది. మేము సహకరించమని అంత గట్టిగా 3 గంటలకు మల్లికార్జున ఖార్గే గారు మేము ఓటింగ్ లో పాల్గొంటాం, వ్యతిరేకంగా ఓటేస్తామని చెప్పిన తర్వాత ఫలితాలను మనకు అర్థం కావా? అర్థమైనప్పుడు ప్లాన్ బిలో ప్లే కార్డ్స్ తయారయడం ఈ రోజు ఏమన్నా 2 సంవత్సరాలు పడుతుందా, 2 నెలలు పడుతుందా ప్లే కార్డ్స్ తయారడానికి? గంట లోపల తయారైతే, గంట లోపల తయారయ్యే ప్లే కార్డ్స్ రాగానే ప్రదర్శిస్తే నీకు కడుపుమంటనా? నీకేం బాధ అంటున్నా. కాంగ్రెస్ వాళ్ళకి ఏం బాధ? మీరు చేసిన పని చేసిండ్రు, అడ్డుకునేంత అడ్డుకున్నారు. ఇది మొదటి అంశం. రెండో అంశం, మీరు దక్షిణాది రాష్ట్రాలు తగ్గుతుంది అనుకుంటే అసలు తగ్గేది ఎక్కడుంది, పెరిగేది ఎక్కడ? వాళ్ళు అసలు ఒక లెక్కలు వచ్చా అని లెక్కలు నాకు అర్థం కాలే. 3x3 9 అయితే కానీ 3x3 6 అయితే అంటే ప్లస్ మైనస్ తేడా తెలియనటువంటి మూర్ఖులు. అది ఎక్కలు తెలియదు. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. సో అందరికీ కూడా భానుప్రకాష్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇతరులు రేణుకా ముల్లపూడి గారికి, ప్రకాష్ రెడ్డి గారికి, ప్రేమేందర్ రెడ్డి గారికి, అందరికీ కూడా ఎవరెవరైతే జాయిన్ అయ్యారో అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. ఏది ఏమైనా కూడా ప్రధాని మోదీని మారీచిన మాయతో, భీముడి గర్వంతో పోల్స్తూ పురాణాలని, రామాయణాన్ని తీసుకొచ్చి, మహాభారతాన్ని తీసుకొచ్చి కూడా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా రేవంత్ రెడ్డిపై మీద విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. బీజేపీ కాంగ్రెస్ వాగ్యుద్ధం అయితే ప్రస్తుతం కొనసాగుతోంది.